రైట్. కొన్ని కేసులు ఎవరికి అంతుపట్టవు. చిన్న కేసు అనుకుంటాం, కానీ అవి చాలా దూరం వెళ్తూ ఉంటాయి. అది సెన్సేషనల్ అయిపోయి ఇక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చర్చ అవుతూ ఉంటుంది. సో ఇప్పటికైతే ఇప్పుడు మనం చెప్పుకోబోయే కేసు కూడా అలాంటిదే. 2 స్టేట్లలో అది హాట్ టాపిక్గా మారింది. ఆ కేసు ఏంటంటే చిన్నారి జ్ఞానేశ్వరి, తునికి చెందినటువంటి తుని ఏరియాకి చెందినటువంటి జ్ఞానేశ్వరి మిస్సింగ్. ఇదే రోజున జూన్ 6వ తారీఖున అమ్మాయి మిస్ అయింది. తండ్రి వెంట పండ్ల తోటకి వెళ్దామని వెళ్ళింది. అలా వెళ్ళిన పాప ఇప్పటికీ రాలేదు. తండ్రి తర్వాత పాప తర్వాత డాగ్, ఈ ముగ్గురు వెళ్ళిపోయారు. ఆ పాప కనిపించలేదు. ఆ వెళ్ళిన డాగ్ కూడా కొన్ని రోజులకి చనిపోయింది, అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఇప్పటికీ ఆ డాగ్ రిపోర్ట్ కూడా రాలేదు. సో ఒకసారి ఏం జరిగింది, స్టార్టింగ్ జూన్ 6 ఏం జరిగింది, ఆ తర్వాత పరిణామాలు ఏంటి, ఎవరు వచ్చారు, ఏం మాట్లాడారు, ఎటువంటి ఆపరేషన్ జరిగింది అనేది మొత్తం తెలుసుకుందాం. ప్రస్తుతానికి ముందైతే ఆ వీడియో చూద్దాం. జూన్ 6 మిస్సింగ్ రోజు వీడియో ఇది. ఆ రోజు జూన్ 6 మిస్సింగ్. చూడండి, వాళ్ళ డాడీ వెళ్తున్నాడు, ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నాడు. ఇక్కడ చూడండి, ఈ పాయింట్ దగ్గర వెనక్కి చూస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా వస్తున్నారా లేదా అని చెప్పేసి. చూడండి, వెనక్కి చూసాడు. చూడండి, చూసి వెంటనే వెళ్ళిపోతున్నాడు. అక్కడ కూడా చూశాడు, 2 సార్లు చూశాడు వెనక్కి. సో వెనక్కి ఎవరు లేరనే అనుకుంటున్నాడు. ఆయన సెన్స్లో ఏంటంటే వాళ్ళ పాప వాళ్ళ మదర్ దగ్గర చాలా క్షేమంగా ఉందనుకుంటున్నాడు. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ మదర్ ఏమనుకుంటుంది, వాళ్ళ డాడీతో పాటు తోటకి వెళ్ళింది అనుకుంటుంది. వాళ్ళ మదర్ భవానీ అనే ఆమె. చూడండి, అంటే అతనేమో ఇంటి దగ్గర క్షేమంగా ఉందనుకుంటున్నాడు, వాళ్ళ మదర్ ఏమో తండ్రితో కలిసి తోటకెళ్ళింది అనుకుంటున్నాడు. తోటకెళ్ళిందని ఆమె అనుకుంది. ఇంకో అలా ఎలుచుకుంటూ వెళ్తుంది. కాసేపటికి డాగ్ వస్తే చూడండి, డాగ్ అంటే వాళ్ళ పెంపుడు కుక్క అది. జనరల్గా డాగ్స్ ఏంటంటే రోజు చూసే వ్యక్తుల్ని వాళ్ళకి అలవాటు పడతాయి కాబట్టి వాళ్ళని ఫాలో అవ్వటం కానీ, వాళ్ళకి కనిపించగానే తెలియని ఉత్సాహం కానీ అవి కనిపిస్తూ ఉంటాయి మనకి డాగ్స్లో. అట్లా వెళ్ళింది. అలా వెళ్ళిన పాప ఇంకా ఆచూకలేదు. సో ఆ పాప మిస్ అయినప్పుడు తెలిసిన వ్యక్తులు, అంటే దాని సీన్కి సంబంధించి దాని గురించి దగ్గరలో ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ ఫాదరు, ఆ డాగు. ఇప్పుడు డాగు కొన్ని రోజులకు చనిపోయింది. అంటే ఆ మిస్ అయిన కొన్ని రోజులకి డాగ్ చనిపోయింది. రైట్. ఈ డాగు మిస్ అయిన తర్వాత జనరల్గానే పాప మిస్ అయింది, కనిపించలేదు అన్న తర్వాత కంప్లైంట్ బేస్ చేసుకొని అధికారులు, పోలీసులు వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేషన్లో భాగంగా అది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా రెడీ అయిపోయింది. అందులో భాగంగా డాగ్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఇంటి దగ్గర లోకల్స్ కాబట్టి, లేదా అధికారులు కావచ్చు, ఎవరైనా సరే ఆ డాగ్స్ జనరల్గా ఏంటంటే అవి స్నిఫింగ్ చేసి జనరల్గా ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాయి కాబట్టి వాటి ఆనవాళ్ళు చెప్పే అవకాశం ఎక్కువ ఉంటుందని ఆ డాగ్కి అలా ఫ్రీగా వదిలేరు. అంటే డాగ్ చనిపోకముందు ఇది దాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు జనాలు కావచ్చు, పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరైనా సరే. సో ఆ ఏరియా మొత్తం ఎక్కడైతే వెళ్ళిందో ఆ సరౌండింగ్స్ మొత్తం కూడా ఆ డాగ్ ఏం చేస్తుంది, డాగ్ ఎక్కడ స్నిఫ్ చేస్తుంది, డాగ్ ఎటు తిరుగుతుందని దాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. అందులో కూడా ఇన్వెస్టిగేషన్లో భాగంగానే. వాళ్ళ మదరు, జ్ఞానేశ్వరి మదరు, ఎవరైతే 2 ఏళ్ళ పాప మిస్ అయిందో వాళ్ళ మదరు భవానీ. ఆమె ఆ రోజు నుంచి ఈ రోజు కూడా అదే పొజిషన్లో ఉన్నారు. ఎందుకంటే అలా బ్లడ్ రిలేషన్ కాబట్టి ఆ బిడ్డ మిస్ అయింది, కనిపించలేదు, తిరిగి రాలేదు కాబట్టి ఆమె ఖచ్చితంగా ఉంటుంది. అది న్యాచురల్గానే ఉంటుంది. ఆమె చాలా ఏడుస్తున్నారు. ఆమెని కన్సోల్ చేస్తున్నారు చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి రోజు. ఏం కాదు, దొరుకుద్ది పాప, ఇబ్బంది లేదు, అది ఇది అని చెప్తూ ధైర్యం చెప్తున్నారు. జనరల్గా అదే చెప్తారు కాబట్టి సరౌండింగ్స్. బట్ ఆమెకు మాత్రం రోజు చూసే పాప, రోజు నేను గోరుముద్దలు తినిపించే పాప కనిపించకుండా పోయిందే, ఎక్కడికి వెళ్ళింది, ఎవరైనా తీసుకెళ్లారా, ఏం చేశారు, కిడ్నాప్ చేశారా లేదా, ఇంకేదన్నా జరిగిందా, జంతువు ఏదైనా అనేది ఆమెకి రకరకాలుగా అనిపిస్తూ ఉంది. కానీ ఆ బాధను తట్టుకోలేక ఈ విధంగా ఏడుస్తూ చెప్తుంది. ఆమె బాధ ఆమె చెప్తుంది. సో రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు, రెవెన్యూ అధికారులు పెద్ద ఎత్తున వచ్చారు. ఆల్మోస్ట్ ఒక 400 మంది దాకా రంగంలో దిగిపోయారు. ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా తూని కావచ్చు, చింతపల్లి, పాడేరు, లంబసింగి ఆ ప్రాంతాలు మొత్తం కూడా సరౌండింగ్ చేస్తున్నారు. ఆ ప్రాంతంలో పోస్టర్లు కూడా పెట్టి, ఈవెన్ బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లో కూడా కొంతమంది యంగ్స్టర్స్ వాళ్ళు పోస్టర్లు పెట్టి పాప కనిపించట్లేదు,
కనిపిస్తే సమాచారం ఇవ్వగలని అంటున్నారు. అట్ ది సేమ్ టైం ఎస్పీ బిందు మాధవ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈవెన్ ఆయన అయితే ఒక 1 lakh ఆ పిల్ల గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఎవరికైనా సరే 1 lakh ఇస్తామని చెప్పి, పారితోషికం అని చెప్పి ఒక పోస్టర్లో ప్రింట్లు కూడా వేయించారు. అక్కడ సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో ఆ దగ్గరలో కొండ ప్రాంతం ఉంది, పామాయిల్ తోటలు ఉన్నాయి, చాలా ఉన్నాయి కాబట్టి వాటిని ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా జల్లెడబడుతూ ఉన్నారు. ఎవరైనా కిడ్నాప్ చేసి అక్కడ ఏదైనా అనుకుంది చేసి అక్కడ వదిలిపెట్టేశారా, లేదంటేనేమో ఇంకేదైనా జంతువు లాంటిదని తీసుకెళ్ళిందా, రకరకాల అనుమానాల నేపథ్యంలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా, కొండ ప్రాంతం మొత్తాన్ని జల్లెడ పెట్టారు. ఆ పామాయిల్ తోటల దగ్గరలో ఉన్నాయి, వాటిని కూడా అణువణువు గాలించారు. మొత్తం ఒక 400 మంది సిబ్బంది ఇక్కడ నెల రోజులుగా అటు ఇటుగా చేస్తూ ఉన్నారు, వెతుకుతూ ఉన్నారు. 36 కెమెరాలని ఇప్పటిదాకా అబ్జర్వ్ చేశారు. ఆ కెమెరాల్లో ఏదైనా పాపని ఎవరైనా తీసుకెళ్తున్నారా, లేదంటే ఇంకేదైనా జరిగిందా, మొత్తానికి ఆ కెమెరాలో కనిపించాలి కాబట్టి ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది కాబట్టి సీసీల్లో ఒక 36 కెమెరాలని ఇప్పటివరకు అబ్జర్వ్ చేశారు. ఒక 400 మంది టీము రెస్క్యూ ఆపరేషన్లో బాగా నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికీ ఏం అంతు చిక్కట్లేదు. థర్మల్ కెమెరాలు కూడా వాడారు చివరికి, అంటే డ్రోన్స్. కొన్ని ప్రాంతాల్లో అక్కడ దగ్గరలో పామాయిల్ తోటలను, గ్రామ పరిసర ప్రాంతాల్లో కాలువలు అవి ఉంటాయి కాబట్టి డ్రోన్ కెమెరాస్తో కూడా అంటే రెస్క్యూ చేయటం, అంటే ఫైండ్ అవుట్ చేయటం, పాప ఎక్కడుంది, ఎక్కడ మిస్ అయింది, ఎక్కడ పడిపోయిందా, ఇంకేదైనా జరిగిందా అనే దాని ప్రాస్పెక్ట్లో అది కూడా డ్రోన్ కెమెరాస్ కూడా వాడుతున్నారు. ఈవెన్ థర్మల్ కెమెరాస్ కూడా యూజ్ చేస్తూ ఉన్నారు పాప రెస్క్యూ ఆపరేషన్ కోసం. ఇదొకటి రెస్క్యూ ఆపరేషన్లో భాగం. ఇది కూడా అంటే ఎక్కడైతే మిస్ అవుతుందో ఆ సరౌండింగ్స్లో పాప మిస్ అయింది కాబట్టి పాప ఆకారంలో ఉన్నటువంటి ఒక జంతువుల ప్రాస్పెక్ట్లో ఇది పెట్టారు. ఒకవేళ జంతువులను తీసుకెళ్ళేమనే పాయింట్లో జంతువుల్ని ఆకట్టుకునేలాగా, ఆ సోర్స్ని, ఆ ఆలోచనని కన్ఫర్మ్ చేసుకోవడం కోసం ఇలా ఒక డాల్ని ఆ ఫెన్సింగ్కి పెట్టి, ఆ ఫెన్సింగ్కి ఆ డాల్కి సమ్ మాంసపు ముద్దు లాంటివి పెట్టేసి, అంటే వాటిని ఆ అనుమానం నిజమా కాదని తెలుసుకోవడం కోసం అందులో భాగంగా ఇది కూడా చేశారు. ఫెన్సింగ్కి డాల్ పెట్టారు చూడండి. ఒకవేళ పాపని తీసుకెళ్ళి ఉంటే వాటికి అవి ఒకసారి తీసుకెళ్ళాయి కాబట్టి అలవాటు పడి ఉంటాయి. మేబీ వెనక్కి వెళ్ళి అదే ప్రాంతంలో మళ్ళీ ఇంకేమైనా దొరకవచ్చు, అటువంటి పాప లాంటివి ఏమైనా దొరకవచ్చు అనే ప్రాస్పెక్ట్లో ఒక అవగాహన ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది ఎవరికి, అధికారులకు కావచ్చు, లేదంటేనేమో ఫారెస్ట్ నేచరు తెలిసిన వ్యక్తులకి. సో ఆ ప్రాస్పెక్ట్లో ఇలా డాల్ని ఫెన్సింగ్ పెట్టి కూడా వెతికిచ్చారు. సో ఇంత చేశారు కానీ పాప కనిపించలేదు ఇప్పటికీ. పాప కోసం కుటుంబ సభ్యులు ఒక పక్క రోధిస్తూ ఉన్నారు, మరో పక్క ఏమో వీళ్ళంతా కూడా రెస్క్యూ ఆపరేషన్ అయ్యి చేస్తున్నారు. ఒక 400 మంది బరిలో దిగారు, అన్నీ వెతుకుతున్నారు, గాలిస్తున్నారు, ఇప్పటికీ ఆచూకీ లేదు. ఆ డాగు చనిపోవడం కూడా ఒక మిస్టీరియస్గా ఉంది. ఇప్పుడు ఆ పాపకి దగ్గరలో లాస్ట్ మిస్ అయినప్పుడు ఉన్న సీసీ ఫుటేజ్లో ఆ పాపకి దగ్గరలో ఉంది వాళ్ళ ఫాదరు, ఆ డాగే. ఆ డాగు వాళ్ళ ఫాదర్ బతికే ఉన్నారు, ఆయన ఏదో చెప్తున్నారు, ఆయన ఖచ్చితంగా ఆయనకున్న ఇన్పుట్స్ ఏదో చెప్తున్నారు, పోలీసులకి సమాచారం అందిస్తూ ఉన్నారు. సో ఈ డాగ్ ఏదైతే ఉందో ఆ డాగు కొన్ని రోజులకి, అంటే పాప మిస్ అయిన కొన్ని రోజులకి మిస్టీరియస్ సర్కమ్స్టెన్స్లో చనిపోయింది. అది అనారోగ్యమా, లేదంటే విషం పెట్టి చంపారా, ఇంకేదో జరిగిందా అనే ప్రాస్పెక్ట్ రకరకాల డౌట్లు వస్తూ ఉన్నాయి. ఇంకొకటి ఆమె భవానీ, ఎవరైతే జ్ఞానేశ్వర మదర్ ఉన్నారో, ఆమె ఏమంటారంటే ఈ విధంగా ఆ కిడ్నాపర్లే ఈ విధంగా మా పాపను ఎత్తుకెళ్ళిపోయారు, ఇది బయటపడకుండా ఉండడం కోసం కుక్కను కూడా చంపేశారని ఆమె డౌట్ వ్యక్తం చేస్తున్నారు. కానీ కిడ్నాపర్స్ తీసుకెళ్ళిన దోవ కావచ్చు, లేదంటే ఆ ఏరియా కావచ్చు, అంటే సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా అన్నీ చూశారు, అన్నీ వెతికారు కాబట్టి సో ఆ ఆనవాళ్ళు, ఆ ఛాయలు కనిపించలేదు. పోనీ జంతువులు ఏమన్నా దురదృష్టవశాత్తు ఆ పాపని తీసుకెళ్ళాయా అని అంటే అది కూడా ఎక్కడ కూడా రికార్డ్ అయిన సందర్భాలు కనిపించట్లేదు. అసలు ఎంత మిస్టీరియస్గా ఉందంటే అసలు చెప్పలేనంత మిస్టీరియస్గా ఉంది. ఎఫర్ట్స్ మొత్తం పెడుతున్నారు, ఉన్న ఎఫర్ట్స్ మొత్తం పెడుతున్నారు, కానీ ఆ పాప ఆచూకీ మాత్రం కనిపించట్లేదు. ఓ పక్కేమో పాప బంధువులు, కుటుంబ సభ్యులంతా కూడా ఆవేదనతో రోజు ఏడుస్తున్న పరిస్థితి. మరోపక్క వీళ్ళు రెస్క్యూ ఆపరేషన్ చేసుకుంటూ ఉన్నారు. ఒక రోజు గడిచింది, 2 రోజులు గడిచింది, 3 రోజులు గడిచింది, నెల రోజులు గడిచిపోయింది. ఈ రోజుకి సరిగ్గా నెల రోజులు. పాప అసలు బ్రతికే ఉందా లేదా అనేది కూడా అంతుపట్టిన పరిస్థితి. బట్ రెస్క్యూ ఆపరేషన్ మాత్రం వాళ్ళకు ఉన్నటువంటి ఎఫర్ట్స్ మొత్తం కూడా పెడుతుంది. గవర్నమెంట్ కూడా ఆ పాపని వెతికి పెట్టాలనే ప్రాస్పెక్ట్తోనే అన్ని విధాలా కూడా ప్రయత్నిస్తుంది. ఆ జిల్లా మంత్రి కావచ్చు, ఆ జిల్లా ఎస్పీ కావచ్చు, వీళ్ళంతా కూడా సూపర్వైజ్ చేస్తూ ఉన్నారు. బట్ స్టిల్ బేబీ ఈజ్ మిస్సింగ్. ఆనవాళ్ళు కూడా కనిపించట్లేదు. ఏమైంది అనేది అంతుపట్టట్లేదు. ఎవరైనా తీసుకెళ్లారని చేశారా
అసలు బ్రతికే ఉందా లేదా, లేదంటే పాపని ఏదైనా జంతువు తీసుకెళ్ళిపోయిందా, ఏం అంతు చిక్కని పరిస్థితి. ఆ సీసీ కెమెరాల జాడ అర్థం కావట్లేదు. ఆ చాలా వాళ్ళు జనరల్‌గా పలానా రూట్‌లో వెళ్ళిందంటే ఆ రూట్‌లో అన్ని రూట్లు వెతుకుతూ ఉంటారు. అన్ని విధాల స్నిఫర్ డాగ్స్‌ని పెట్టుకొని, డాగ్ స్క్వాడ్స్‌ని పెట్టుకొని వెళ్ళి పోతూ ఉంటారు. ఆ ఆనవాళ్ళు ఉన్నాయా లేవా అని కూడా వెతుకుతూ ఉంటారు. అన్నీ చేసినా సరే ఏం ఆనవాళ్ళు కనిపించలేదు. సో, నాకు తెలిసినంత వరకు ఇంత మిస్టీరియస్‌గా మరి ఏ కేసు రీసెంట్ టైమ్స్‌లో లేదనిపిస్తూ ఉంది. సో, ఎనీవే ఏం జరిగినా సరే పాప సేఫ్‌గా ఉండాలనేది అందరి ఆకాంక్ష, అందరి అభిలాష. సేఫ్‌గా రావాలని చెప్పి. బట్ 30 రోజులు దాటిపోయిన తర్వాత కూడా 2 సంవత్సరాల పాప బ్రతికే ఉందని అంటే మాత్రం అది ఒక మిరాకిల్‌గానే మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. అది మంచి పరిణామమే. బతికి ఉంది, తిరిగి వస్తే మంచి పరిణామమే. కానీ అనుకోనిదేమైనా జరిగిందా? దురదృష్టవశాత్తు ఆ పాప అసలు లేదా అనే ఒక డౌట్స్ అయితే బాగా ఎక్కువ అవుతున్నాయి. చాలామంది అనుకుంటూ ఉంటారు, పెద్దోళ్ళు మిస్ అవుతేనే తిండి తిప్పలేక 10 రోజులుగా, 5, 6 రోజులకు చనిపోతూ ఉంటారు. అలాంటి చిన్న పాప మిస్ అయ్యి 30 రోజులు అవుతుంది. అసలు ఆ పాప ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి. అసలు సాధ్యమేనా అనే ఒక డౌట్స్ కూడా రైజ్ చేస్తూ ఉన్నారు. సరే ఏది జరిగినా సరే ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఎవరి ప్రేయర్స్ వాళ్ళు చేస్తున్నారు. పాప రావాలి, తిరిగి రావాలని, క్షేమంగా ఉండాలని ఎక్కడున్నా సరే. సరే ఇక్కడ లేకపోయినా సరే ఎక్కడన్నా తీసుకెళ్ళి ఎక్కడన్నా వదిలేసినా క్షేమంగా ఉందా లేదా ఉండాలి అని కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో, నెల రోజుల రిపోర్ట్ అయితే ఇది మనం ఇప్పటివరకు మనం చెప్పాం. అప్పటి నుంచి ఏం జరుగుతుంది ఏంటనేది. ఎన్ని ఎఫర్ట్స్ పెట్టారంటే అన్ని ఎఫర్ట్స్ పెట్టారు. కానీ ఇప్పటికీ స్టిల్ షీ ఈజ్ మిస్సింగ్.